ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్దాం రండి. గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 30వ వచనం, 4వ అధ్యాయం 30వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. ఇందుని గూర్చి లేఖనం ఏం చెప్తున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రరాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు అని మనం నేర్చుకుంటున్నాం. గడిచిన 2 దినాలుగా మనం దీన్ని ఆలోచన చేస్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం. అవును, ఆత్మను బట్టి పుట్టినదే వాగ్దాన పూర్వకంగా వచ్చిన వారే వారసులు అని, ఆత్మను బట్టి పుట్టినవారు, శరీరంను బట్టి పుట్టినవారు శరీర క్రియలను, శరీరేచ్ఛలను ఇంకా నెరవేరుస్తూనే ఉంటారని, ఆత్మను బట్టి పుట్టినవారు మార్పు పొంది ఆత్మకు చోటిస్తారని, ఆత్మీయ నివసిస్తారని నేర్చుకుంటున్నాం. ఇప్పుడు శరీరంను బట్టి పుట్టున్నవారు ఆత్మను ఎదిరిస్తున్న వారిగా ఉంటారు. చెప్పండి అన్నమాట. ఆత్మను ఎదిరిస్తూ ఉంటారు. మనం ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం? సింహాసనం నుండి ఆ ఏకాత్మ ఎలా ఫ్లో అవుతుంది అని చూస్తూ మనము ఇక్కడికి వచ్చాం. మర్చిపోవద్దు, పైన సింహాసనం మీద ఉన్నవాని ఆత్మ, జీవులకు అదే ఆత్మ ఉంది. జీవులకున్న అదే ఆత్మ చక్రములకు కూడా ఉన్నట్టుగా మనం చూసాం. అప్పుడు వారు ఏకంగా కదులుతున్నట్టుగా చూసాం. సింహాసనం మీద ఉన్నవాడు ఎలా కదిలితే చక్రముల దాకా అదే కదలిక అందరిలో అదే టైంలో మనం గమనించాం. స్తుతుల మీద సింహాసనాసీనుడు అవుతానని చెప్పిన దేవాది దేవుడు తన సింహాసనంతో ఆసీనుడు అవుతారు. దేని మీద? స్తుతుల మీద. ఇప్పుడు అందరూ ఒకటే ఆత్మ కలిగి వెళ్తున్న అనుభవంలో ఇక ఉంటారు. సింహాసనం మీద ఉన్నవాని యొక్క ఆత్మ ఇప్పుడు ఎక్కడి వరకు ఫ్లో అవుతుంది? కింద స్తుతిస్తున్న వాని వరకు ఫ్లో అవుతుంది. ఆత్మ చేత నడిపించబడుతున్న అనుభవంలో పైన సింహాసనం మీద ఉన్నవాని ఆత్మ, అదే ఆత్మ జీవులకు, అదే ఆత్మ చక్రములకు ఎలా ఉందో అదే ఆత్మ నడిపింపు ఆ స్తుతిస్తున్న వాని మీద కూడా ఉంటుంది. ఆమేన్. కేవలం స్తుతిస్తే చాలా కాదు, బ్రతుకును మార్చుకోవాలి. ఆత్మ నడిపింపులోనికి రావాలి. ఆత్మను బట్టి శరీర క్రియలను చంపివేయాలి. చెప్పండి, ఏం చేయాలి? ఆత్మను బట్టి శరీర క్రియలను చంపివేయాలి. కలహములు, భేదములు, మత్తతులు, మత్సరము, క్రోధము, అపవిత్రత, అభిచారం, ద్వేషం, కక్షలు, విమతములు, అసూయలు ఇవి ఎందుకు కలుగుతున్నాయి?
కారణం ఏమిటి అంటే ఇవి పూర్తిగా శరీర క్రియలు. చెప్పండి, ఇవేంటి? పూర్తిగా శరీర క్రియలు. వీటిని మనం ఆత్మ ద్వారా చంపాలట. అదే మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఆత్మను బట్టి, ఏకాత్మను బట్టి నడిపింపులో ఉన్నవారు ఎలా నడుస్తారు అంటే, వారి ఆలోచన అంటూ ఇక ఏమీ ఉండకుండా ఆత్మ నడిపింపుకు చోటిచ్చి ముందుకు కదులుతారు. తీసుకున్న తీర్మానం కొరకు ప్రాణమైనా అర్పించి పణంగా పెట్టి మాట వింటారు. మరి ఆత్మ నడిపింపులో లేనివారు, శరీరేచ్ఛలను నెరవేరుస్తున్నవారు ఎలా ఉంటారు? దీనికి ఆపోజిట్లో ఉంటారు. వారి యొక్క ఆలోచన విధానం ఎదిరిస్తున్న ఆలోచన విధానమై ఉంటుంది. శరీర క్రియలు స్పష్టమై ఉన్నవి. శరీర క్రియల్ని గుర్తుపట్టడం చాలా ఈజీ. ఎందుకు? అవి స్పష్టమై ఉన్నవి, అవి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి. ఈ ఎదిరిస్తున్నది మనుషుల్ని కాదండి, సింహాసనం పైన ఉన్న ఆత్మను. మీకు గుర్తుందా? మనుష్య కుమారునైనా దూషిస్తే క్షమాపణ ఉంది, కానీ ఆత్మను దూషించిన వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేదు అని. ఇదిగో ఈ ఆత్మను ఎదిరిస్తున్న అనుభవంలో అటువంటి క్షమాపణ లేని పాపంలో పడిపోయే పరిస్థితులు చాలా ఉన్నాయి. అందుకే ఆత్మను బట్టి శరీర క్రియలను చంపివేయాలి. నువ్వు చంపమన్నది చంపలేనప్పుడు, వినండి జాగ్రత్తగా, నువ్వు చంపమన్నది చంపలేనప్పుడు అవే నిన్ను చంపుతాయి. ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. ఆత్మను బట్టి శరీర క్రియలను చంపడం మేము చెయ్యాలి. మాకు అట్టి బలం కావాలి. ఒక అడుగు వేస్తే మనకి ఎక్కడ బలం చాలట్లేదు, బలం పరిచే దేవుడు మనకు తోడై ఉంటారు. ఆజ్ఞ కొరకు మొట్టమొదటిగా ఆలోచన చేద్దాం. ప్రార్థన అందుకోండి. స్తోత్రం ప్రభువా యేసయ్య, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా యేసరాజా. నా తండ్రి ప్రభువా యేసరాజా, శరీరమును బట్టి పుట్టిన వారు ఆత్మను ఎదిరిస్తూ ఉంటారు అనే వాక్యం ద్వారా మీరు నా తండ్రి మాకు వివరిస్తున్న విధానం బట్టి మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అన్నయ్య, పై సింహాసనంలో ఉన్న ఆత్మ
జీవులకు ఉన్న ఆత్మ, చక్రంలో ఉన్న ఆత్మ ఏకముగా కలిసి పనిచేస్తూ ఉన్నట్టుగా మేము చూస్తున్నాం. అదే ఆత్మ చేత నా తండ్రి నడిపింపబడుచున్న ఆత్మ క్రింద స్తుతిస్తున్న వాని మీద కూడా ఉంటుందని నా తండ్రి యేసయ్య మేము గ్రహించున్నామయ్యా. తండ్రి ప్రభువా, మీ ఆత్మను నా తండ్రి ప్రభువా యేసయ్య మా అందరి మీద ఉంచినందుకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా. ఆత్మ చేస్తూ తింపబడుతున్నప్పుడు నా తండ్రి ప్రభువా యేసయ్య మా స్తుతుల సింహాసనము మీద ఆసీనుడై అవి ఉంటున్న ప్రభువా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా. అనయ్య, మేము ఆత్మ చేత నడిపింపబడుతున్నప్పుడు ఎక్కడ కూడా ఎటువంటి శరీర ఇచ్చలు నా తండ్రి మాలో ఉండకూడదయ్యా. నా తండ్రి అభిమతములు, భేదములు, నా తండ్రి ప్రభు యేసురాజ కక్షలు, కుతంత్రాలు, పగ, ప్రతీకారం నా తండ్రి ఇవి ఏవి కూడా మనలో ఉండొద్దు ప్రభు. శరీర క్రియలు నా తండ్రి ప్రభు యేసురాజ మేము నా తండ్రి యేసయ్య విడిచిపెట్టిన వారముగా, ఆత్మ చేత నింపబడిన వారముగా నా తండ్రి ప్రభువ మేము నా తండ్రి ఆ పరిశుద్ధ ఆత్మ చేత నడిపింపబడే వారముగా మేము ఉండాలి ప్రభువ. అవునయ్య, ఎదిరిస్తున్న సింహాసనము మీద ఉన్న ఆత్మను ఎదిరిస్తే నా తండ్రి ప్రభువ యేసయ్య మీరు క్షమించరు అని నా తండ్రి ప్రభువ మేము గ్రహించుచున్నామయ్య. ఆత్మ చేత నా తండ్రి మేము శరీరేచ్ఛలను చంపేవారంగా ఉండాలి, కానీ నా తండ్రి లేకపోతే అవి మమ్మల్ని చంపుతాయని నా తండ్రి ప్రభువ మేము గ్రహించుచున్నాం. అవును తండ్రి ప్రభువ యేసయ్య, మేము శరీరాన్ని బట్టి ముందుకు, శరీరేచ్ఛలను బట్టి ముందుకు వెళ్ళే వారంగా ఉండొద్దు, కానీ తండ్రి మీ ఆత్మ చేత నింపబడిన వారమై మీ ఆత్మ సంబంధముగా మేము జీవిస్తూ నా తండ్రి ప్రభువ యేసయ్య శరీర సంబంధులుగా మేము ఎక్కడ కూడా జీవించకుండా జాగ్రత్త పడుతూ ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ నామంని హెచ్చిస్తూ మిమ్మల్ని గణపరుస్తూ నా తండ్రి ఏకాత్మ చేత నా తండ్రి ప్రభువ మేమందరము కూడా నా తండ్రి ప్రభువ నడిపింపబడుటకు కృప చూపించమని, మీరే మమ్మల్ని అందరినీ బలపరచమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ ఆత్మను బట్టి లేదా ఈ ఆత్మ ద్వారా ఈ శరీర క్రియలను చంపకపోతే ఏం జరుగుతుంది అంటే, మొట్టమొదటిగా మనం పరలోక రాజ్యం మిస్ అవుతాం. పరలోక రాజ్యం మనం స్వతంత్రించుకోలేము అని వాక్యం స్పష్టంగా చెప్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చూడండి. దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. శరీర క్రియలు స్పష్టంగా ఉన్నాయి. అవన్నీ ఇవి ఫలానా అని చెప్పిన తర్వాత, వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు అని స్పష్టముగా చెప్పుచున్నాను. మొట్టమొదటిగా మిస్ అయ్యేది ఏంటండి? దేవుని రాజ్యం. నువ్వు దేవుని రాజ్యం కొరకు కాదా ఇంత ప్రయాసపడుతున్నది? అదంతా వ్యర్థమే. ఎప్పుడు ఇలా శరీర క్రియలను చంపకపోతే. ఇప్పుడు గమనించండి, మొదటి రాజైన సౌలు ఉన్నారు కదా, చేసిన పనేంటి? నిన్ను రాజుగా నియమించాను, అమాలేకులను అందరినీ చంపివేయి, వారి పశువులను, వారి స్త్రీలను, పురుషులను, పిల్లలను, పశువులు సమస్తం నిర్మూలన చెయ్యి, ఏది వద్దు, అన్నిటినీ చంపివేయి అని చెప్పారు. ఆ రోజు మనుషుల్ని చంపమన్నారు. ఇప్పుడు శరీర ఆశలు, శరీరం యొక్క ఆలోచనలు,
శరీరం నడిపిస్తున్న విధానం ఉందే, అవన్నిటిని చంపమన్నారు. ఏం తేడా ఉంది చెప్పండి? ఆ రోజు అమాలేకీల్ని చంపమన్న దానికి, ఇప్పుడు చంపమంటున్న దానికి ఏం తేడా ఉంది? ఆ రోజు సౌలు మాట వినలేదు, ఎదిరించాడు, తిరుగుబాటు చేశాడు. ఈరోజు ఆత్మను బట్టి నువ్వు చంపకపోతే ఆత్మను ఎదిరించిన వాడవు, దానవు అవుతావు. ఆ రోజు సౌలు మాట వినలేదు. మాట వినని స్వభావం ఈరోజు మనం కూడా కలిగి ఉంటే మనం కూడా మాట వినము. అప్పుడు ఏం చేస్తాం? తిరుగుబాటు చేస్తాం, ఎదిరిస్తాం. ఎంత డేంజర్ జోన్ ఉందో చూస్తున్నారా? నిన్ను చంపమన్న దాన్ని చంపకపోతే సౌలు విషయంలో ఏం జరిగింది? దేవుడు చంపమన్న దాన్ని చంపలేదు, అమాలేకీయుల్ని చంపలేదు. ఆఖరికి ఏం జరిగింది? అదే అమాలేకీయుల చేత చంపబడ్డాడు. ఇదే ఎగ్జాక్ట్గా జరుగుతుందండి. ఈరోజు శరీర క్రియలను నువ్వు చంపలేదా, అవి నిన్ను చంపుతాయి. ఎప్పటికైనా శత్రువు పెరుగుతాడు. పెరిగి 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 మొదటి రాజైన సౌలు కాలంలో విడిచిపెట్టబడిన ఆ రాజు, అమాలేకీయుల రాజు, ఎస్తేర్ కాలం వచ్చేసరికి అదే అగగీయుడైన హామాన్ వరకు కంటిన్యూ అయింది. హామాన్ చేసిన ప్లాన్ ఎంత గొప్పది! మొత్తం అన్ని సంస్థానాల్లో ఉన్న యూదులను ఒకే రోజు లేపేయడానికి ప్లాన్ వేశాడు. దేవుడు పూనుకొని శత్రువును చూపించి సంహరిస్తే అప్పుడు ఈ మిషన్ ఎక్కడిది? సౌలు దగ్గర ప్రారంభించిన మిషన్ ఎస్తేర్తో కంప్లీట్ అయింది. ఈరోజు గనక ఈ మాటల్ని చెవున పడుతున్నాయా? శరీరేచ్ఛలు నీ పరిధిలో చచ్చిపోవాలి. ఆమెన్. ఆనాటి కాలం ఆ శేషం లేకుండా అన్ని శత్రువుల్ని కూడా నిర్మూలం చేసిన ఆ ఘనత ఆ రోజు ఎస్తేర్కి దొరికింది. అలాగైతే ఈ మాటలు వింటున్న నువ్వు నేను శరీర క్రియలను చంపకపోతే అవి మనల్ని చంపుతాయి. ఎక్కడ వదిలేసినా సరే ఎస్తేర్ పరిధిలో, ఎస్తేర్ కాలంలో శత్రువు పూర్తిగా నిర్మూలించబడ్డాడు. సత్యం గ్రహిస్తే ఈరోజు శరీరమే శత్రువుగా ప్రవర్తిస్తున్న ఈ కాలంలో శరీర ఇచ్ఛలన్నిటినీ, శరీర క్రియలన్నిటినీ చంపుదామా? అలా చంపకపోతే అవి మనల్ని చంపుతాయని గ్రహిద్దామా? మరి ప్రార్థన చేసుకుందామా? ఇది ఎంత అవసరం ఈరోజు అర్థమైందా? అయితే ప్రార్థనలో ఏకీభవించు. ప్రార్థనలో ఆగిపోతావా? ప్రవర్తనలో కూడా కొనసాగుదాం. ప్రార్థిద్దాం, ప్రవర్తిద్దాం. చెప్పండి, ప్రార్థిద్దాం, ప్రవర్తిద్దాం. అక్క